జిల్లా కేవీవీపురం మండలం రాయల చెరువు తెగిపోయేసి కళత్తూరు దళితవాడ ప్రజలు అక్కడ ఉన్న గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయి బురదమైపోయిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొంచెం చేరుకుంటా ఉన్నారు. ఆ బురదంతా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి కొంచెం తొలగించింది, తాత్కాలిక సహాయం కూడా చేశారు. ఇవే కాకుండా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెళ్ళి కొన్ని వస్తు సామాగ్రి, వాళ్ళకి కావాల్సిన బట్టలు, ఇతర సామాగ్రి తీశారు. ముఖ్యంగా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులు వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున పుస్తకాలు తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఇంకా చాలామంది సహాయం చేస్తున్నారు. ఇది మానవత్వాన్ని ప్రదర్శించే ఒక ఘటనగా మనం చెప్పచ్చు. ప్రభుత్వ యంత్రాంగం కూడా మొదట బాగా స్పందించింది. ఇప్పుడు వాళ్ళకి శాశ్వత పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారిని మా సమక్షంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఆయన దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని వారికి 5 సెంట్లు ఇంటి స్థలము, అదే రకంగా 2 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించి, వాళ్ళ గతంలోనే కేటాయించి పట్టాలు ఇచ్చిన భూమే ఉంది, ఫారెస్ట్ వాళ్ళ వివాదంలో ఉంది, దాన్ని పరిష్కారం చేసి వాళ్ళకి శాశ్వత వృత్తి కల్పించాలి. గతంలో మెట్ట ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే కొంతమంది పెత్తందారుల అభ్యంతరం చెప్పడం కారణంగా ఆ స్థలాల్లోకి వాళ్ళు స్వాధీనం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళ పక్కనే ఇప్పుడు దాదాపు 6-7 వేల ఎకరాల భూమి ఉంది కాబట్టి దాని మీద కేంద్రీకరించి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వాలని వచ్చాము. ఆ డిఆర్ఓ గారికి అర్జీని అందజేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాలన్నీ చర్చించి ఒక తగు నిర్ణయం కలెక్టర్ గారు తీసుకోవాలని చెప్పి ఆ రూపంలో వాళ్ళకి గతంలో నష్టపరిహారం ప్రకటించారు. గేదెకి 50,000, ఆవుకి 40,000, ఇతర మేకలకి, గొర్రెలకి వాటన్నిటికి కూడా 25,000 దాకా 30,000 దాకా అవుతాయి ఖర్చు. వాటిని ప్రకటించాలని చెప్పి వాళ్ళకి పోయిన ప్రతి వస్తువుకి నష్టపరిహారం ఇవ్వాలి. బీడీ కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయారు. అదే రకంగా ఇళ్లలో పెళ్లి కోసం తెచ్చుకున్న డబ్బులు, ఇతర వరి ధాన్యం అంతా కూడా, వరి ధాన్యం, బియ్యం అన్నీ కొట్టుకుపోయినాయి. ఆ కొట్టుకుపోయిన వాటన్నిటిని కూడా సమగ్రంగా అంచనా వేసి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఆ రూపంలో ఈ రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి పరిశీలన చేయకుండా ముఖ్యమంత్రి అందరూ కనిపించారు. మనవాళ్ళు ఊరుకోవాలి. ఒక ఇది మహిళల్లో